హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో పాకం లేకుండా మృదువైన రవ్వ లడ్డూల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రవ్వ లడ్డూల్ని మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను రవ్వ లడ్డూల్ని 3 వెరైటీస్ వరకు చూపించానండి. ఇది 4th వెరైటీ అనమాట. ఇందులో ఎటువంటి పాకం యూజ్ చేయకుండా మనం చాలా సింపుల్గా కేవలం 10 నిమిషాల్లోనే మనం ఈ రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత ఇందులో కాజును కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పుని 1/2 కప్ నుంచి 1 కప్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3/4 కప్ వరకు జీడిపప్పుని తీసుకుంటున్నాను. ఈ కాజుస్ని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 1/2 కప్ వరకు కొబ్బరిని వేసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరిని తురిమి తీసుకున్నానండి. కోరుకుని కానీ లేదంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొబ్బరిని గ్రేటర్తో కోరి తీసుకున్నాను. ఈ కొబ్బరిని కూడా లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కూడా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ కొబ్బరిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే మీకు ఈజీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని వేసుకుని బొంబాయి రవ్వని 2 కప్స్ వరకు వేసుకోవాలి. ఈ రవ్వని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేతిలో వేస్తున్నాం కాబట్టి ఇది వేగిన తర్వాత చాలా మంచి అరోమా వస్తుంది. ఈ రవ్వ ఫ్రై అవడానికి కొద్దిగా టైం పడుతుందండి. 10 to 15 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఈ రవ్వని ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. సో ఈ రవ్వ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వను చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బ్లెండర్ జార్లో కానీ లేదంటే ఒక మిక్సీ జార్లో కానీ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసుకోవాలి. జీడిపప్పును మొత్తం వేయకుండా కొంచెం పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. సో నాకు ఇక్కడ బ్లెండర్ జార్ చిన్నగా ఉంది కాబట్టి నేను 1 కప్ మాత్రమే వేసానండి. సో ఇంగ్రీడియంట్స్ ఇలా వేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పొడిగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకుని నెక్స్ట్ ఇందులో మళ్ళీ 1/2 కప్ వరకు పంచదారని వేసుకోవాలి. పంచదారని కూడా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పంచదార పొడిని కూడా బౌల్లోకి వేసుకుని ఒక మిక్సీ జార్లో కానీ బ్లెండర్ జార్లో కానీ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న రవ్వను కూడా వేసుకుని 1/2 స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని మూత పెట్టి దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. మరీ మెత్తగా పొడి కింద చేసేసారనుకోండి తినడానికి అంతగా బాగోదు. సో మీకు ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుని ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు గీని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పాలు ఎందుకు వేస్తామంటే ఉండ చేయడానికి వీలుగా ఉండడానికి మాత్రమే ఇక్కడ పాలను యూజ్ చేసుకుంటాము. పాలు ఎక్కువ పట్టవండి, చాలా కొద్దిగా మాత్రమే పాలు పడతాయి. ఇంచుమించుగా 1/2 కప్ వరకు పాలు అయితే సరిపోతాయి. మీరు ఒకసారి పాలను వేసేసారనుకోండి లడ్డూలు లూజ్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉండ చేస్తే ఉండయ్యేలా ఉండాలి. రవ్వ కొద్దిగా వేడిగా ఉండగానే లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి లడ్డు చూడడానికి కొంచెం సాఫ్ట్గానే కనిపిస్తుంది. చల్లారే కొద్దీ ఇది కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. మరీ గట్టిగా ఏమవదండి, సున్నుండ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది. సో లడ్డూలు చూసారు కదండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా. మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సో ఈ విధంగానే మీరు లడ్డూలని అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ లడ్డూలు తినడానికి చాలా సాఫ్ట్గా ఉంటాయి. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మీరు బయట పెట్టుకున్నా సరే ఖచ్చితంగా వారం రోజుల వరకు నిలవ ఉంటాయి. 2 కప్స్ రవ్వకి 1.5 కప్ వరకు పంచదార వేసుకుంటే స్వీట్ కొంచెం ఎక్కువే ఉంటుందండి. మీకు స్వీట్ తక్కువ కావాలి అనుకునే వాళ్ళు 2 కప్స్ రవ్వకి 1 కప్ వరకు పంచదారని వేసుకుంటే సరిపోతుంది. లేదంటే స్వీట్ నార్మల్గా కన్నా ఇంకా కొంచెం తక్కువ తినేవారు అనుకోండి 2 కప్స్ రవ్వకి 3/4 కప్ వరకు పంచదారని వేసుకుంటే సరిపోతుంది. ఈ రవ్వ లడ్డు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి.
చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఎటువంటి పాకం యూజ్ చేయకుండా మనం చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా ఈ రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.